వివరాలు చూస్తే హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. మొన్నటి వరకు ఎండల దంచి కొట్టగా ఇప్పుడు వాతావరణం చల్లబడింది. మేఘామృతమైన వర్షం కనిపిస్తోంది. భాగ్యనగరాన్ని కారు మబ్బులు కమ్మేశాయి. నల్లటి దట్టమైన మేఘాలు నగర వ్యాప్తంగా ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్ష సూచన చేసింది. ప్రజలు అలర్ట్గా ఉండాలని అప్రమత్తం చేసింది. హైదరాబాద్ లో ఒకటేసారి వాతావరణం చల్లబడింది. నగరవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సాధారణంగా జూన్ 2వ వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తూ ఉంటాయి. కానీ ఈసారి 2 వారాల ముందుగానే రాష్ట్రంలోకి వచ్చాయి. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వచ్చే 4 రోజుల పాటు హైదరాబాద్ లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 4 రోజుల పాటు నగరంలోని అన్ని మండలాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ అంచనా వేసింది. వాతావరణ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం జూన్ 8 వరకు చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఆ శాఖ యెల్లో అలర్ట్ ప్రకటించింది. రుతుపవనాల రాకకు ముందు కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లో 36.2 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. గత కొద్ది రోజులుగా వేసవి తాపంతో సతమతమైపోతున్న నగరవాసులకు వానలు ఉపశమనాన్ని కలిగించనున్నాయి. ఇక తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. సాధారణంగా జూన్ 2వ వారంలో తెలంగాణకు రుతుపవనాలు వస్తుంటాయి. కానీ ఈసారి చాలా అర్లీగానే వచ్చేశాయి. ఈ ఏడాది వారం రోజుల ముందే వీటి ఆగమనం జరిగింది. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పరిసర ప్రాంతాల్లోని ఈ రోజు మేఘావృతమైన వాతావరణం ఉంటూనే సాయంత్రం కొద్దిగా చిరుజల్లులు కురిసే అవకాశం అవుతుంది. రేపు కొద్దిగా మనకి మేఘావృతమైన వాతావరణంతో పాటుగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. రేపటి నుంచి వచ్చే 3 రోజులు కూడా అక్కడక్కడ ఉరుములతో మెరుపులతో అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్లుండిలో కొద్దిగా అక్కడక్కడ భారీ వర్షపాత సూచన కూడా కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా రంగారెడ్డి, దక్షిణ రంగారెడ్డి జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షపాత సూచన ఉన్నందున జీహెచ్ఎంసీ పరిధిలో కూడా మనకి కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. రుతుపవనాలు అంటే మనకి నైరుతి రుతుపవనాలు దాదాపుగా 30వ తేదీన కేరళను తాకిన తర్వాత చురుకుగా కదులుతూ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి కర్నూలు అంటే బెంగళూరు ప్రదేశం నుంచి గడగ నుంచి కర్నూలు, నర్సాపూర్ వరకు కూడా మనకి చేరుకోవడం అయితే జరిగింది. అంటే దక్షిణ తెలంగాణ జిల్లాలోని అంటే జోగులాంబ గద్వాల్ కానీ నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాల్లోనైతే రుతుపవనాలు తాకడం అయితే జరిగింది. ఈ రుతుపవనాల యొక్క దీనివల్ల ప్రభావం వల్ల మనకి ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. ఉపరితల ఆవర్తనాలు కూడా దాదాపుగా 2 నుంచి 2.1 కిలోమీటర్ల వరకు ఎక్కువగా విస్తరించి ఉండడం, బలపడడం వల్ల ఏమవుతుందంటే దక్షిణ రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు కూడా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ మనకి వర్షపాత సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షపాతం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. రేపటి నుంచి ఇది మరింత రుతుపవనాలు కొద్దిగా వేగంగా వ్యాపిస్తూ ఉండడం వల్ల రేపు మనకి దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మనకి మోస్తరు వర్షపాతం నమోదవడంతో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. వచ్చే 4 రోజుల పాటు హైదరాబాద్ లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. 2-3 మాసాలుగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు నైరుతి ఆగమనం, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఉపశమనం కలిగించనున్నాయి. జీహెచ్ఎంసీ అలర్ట్ చేస్తోంది. భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఎస్ఆర్ఎఫ్ సిబ్బంది, ఆయా విభాగాల సిబ్బంది అలర్ట్ గా ఉన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా, రోడ్లపై నీళ్లు నిలిచిపోకుండా, చెట్లు, హోర్డింగులు కూలిపోతే వెంటనే తొలగించేలా అధికారులు సమాయత్తమయ్యారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో పాత భవనాల కింద, చెట్ల కింద, నాలాల వద్ద జాగ్రత్తగా ఉండాలని, వర్షాకాలంలో ఏ ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో తెలియదని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.
ఈ రోజు రేపు నగరంలో మాత్రము చిరుజల్లులు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే ఈ రోజు వర్షాలు పడతాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే తర్వాత వర్షం తగ్గిన తర్వాత ఉష్ణోగ్రతలు చూసుకుంటే కూడా నార్మల్ గానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది. కెమెరామెన్ వీరబాబుతో సుప్రియ, HM టీవీ, హైదరాబాద్.